లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. రోమన్ సెన్సస్ గురించి, యేసుక్రీస్తు పుట్టినప్పుడు జరిగిన జనాభా లెక్కల గురించి, దాని ద్వారా కొన్ని విషయాలు, కొన్ని చారిత్రక అంశాలు, అలాగే బైబిల్లో కొన్ని సంగతులు అన్నీ కూడా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. చరిత్రలో రోమన్ ఎంపైర్కి గణనీయమైన చరిత్ర ఉంది. హిస్టరీలో చాలా విలువ కలిగినది రోమన్ ఎంపైర్. చాలా వరకు కూడా బైబిల్లో ప్రస్తావించారు. యేసుక్రీస్తు వారు పుట్టిన సమయంలో మరియ గర్భవతిగా ఉన్నప్పుడు జనాభా లెక్కలు జరిగాయి. ప్రజా సంఖ్య అది చాలా ప్రత్యేకం. అది చరిత్రలో కూడా అతిపెద్ద సాక్ష్యంగా కూడా ఒక ప్రధాన ఎవిడెన్స్గా కూడా ఉంది. దాని గురించి ప్రత్యేకంగాను పూర్తిగాను తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వాక్యం ప్రకారం సీజర్ ఆగస్టస్ వలన ప్రజాసంఖ్య వ్రాయాలి అని ఆర్డర్ వచ్చింది. కైసరు ఔగుస్తు వలన ప్రజాసంఖ్య వ్రాయాలి అనే ఆజ్ఞ అని తెలుగులో మనం చదువుతాం. సీజర్ ఆగస్టస్ ఆ టైంలో ప్రవచనాలు నెరవేరడానికి అతనికి తెలియకుండానే ప్రధానమైన సూత్రధారిగా, ఒక పాత్రధారిగా అయ్యాడు. సెన్సస్ అంటే ఏంటి? ఎందుకు ప్రజాసంఖ్య రాశారు అంటే, సింపుల్గా చెప్పాలి అంటే ప్రజలను లెక్కించటమే. జనాభా ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు, ఏ వంశం వారు, ఎంతమంది ఎక్కడుంటారనే బేసిక్ డీటెయిల్స్ మాత్రమే తీసుకునేవారు. అది కూడా అఫీషియల్ సెన్సస్, అది అధికారికంగా జరిగిన సెన్సస్. అది ఎక్కువగా పన్నులు వసూలు చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రధానంగా సెన్సస్ వీటి కోసం తీసుకునేవారు. అయితే సీజర్ ఆగస్టస్ ప్రజలను అధికారికంగా లెక్కించడానికి ఇష్టపడ్డాడు. సైన్యాన్ని కొనసాగించడానికి, సైన్యాన్ని పెంచడానికి, రహదారులు నిర్మించడానికి, సైనిక ప్రచారాలు ఆర్థికంగా సహాయం చేయడానికి, అలాగే పన్నులు వసూలు చేసేవారు కూడా, పన్నులు వసూలు చేయడానికి. ఈ విధంగా జనాభా లెక్కలని ఆనాటి కాలంలో ఎక్కువగా యూజ్ చేసేవారు. ఈ సీజర్ ఆగస్టస్ చరిత్రలో చూస్తే క్రీస్తు పూర్వం 28లో ఒకసారి, క్రీస్తు పూర్వం 8లో ఒకసారి, అలాగే క్రీస్తు శకం 14లో ఒకసారి, మొత్తం 3 సార్లు ఇలా ప్రజాసంఖ్యను, జనాభాను లెక్కించాడు అని చరిత్రలో చదువుతాం. రెస్గెస్టి దివి ఆగస్టి అనేటువంటి చరిత్రలో నమోదు చేసినటువంటి విషయాన్ని ఈ ఆర్కియాలజిస్టులు కనుగొన్నారు. అది ఈ సీజర్ ఆగస్టస్ యొక్క సమాధి దగ్గర ఉంచడానికి తయారు చేసినటువంటి విషయం అని తేలింది. అయితే వాటి గురించి నేను ఆల్రెడీ వీడియోలో ఇచ్చాను. ఈ రోమా సామ్రాజ్యంలో స్థానికంగా కూడా క్రమం తప్పకుండా ప్రజాసంఖ్య రాసేవారట. యేసు పుట్టినటువంటి యోదయాలో కూడా అలా క్రమం తప్పకుండా కూడా రాసి ఉండవచ్చు. అంతేకాదు ఆ యోదయాలో క్రీస్తు పూర్వం 8వ సంవత్సరంలో, క్రీస్తు పూర్వం 2లో, అలాగే క్రీస్తు శకం 6లో కూడా క్రీస్తు పుట్టిన సమయంలో 3 సార్లు ఈ యోదయాలో ప్రజాసంఖ్య రాసినట్లు, లెక్కించినట్లుగా మనం చరిత్రలో చూస్తాం. అయితే యోధా ప్రజలకు ఇది మరింత ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకు ప్రత్యేకమంటే, యెజ్రెయేలు వారిని యెజ్రెయేలు రాజులు పరిపాలించారు. ఆ తర్వాత యూదా రాజులు పరిపాలించారు. ఈ యెజ్రెయేలు యూదా రాజుల కాలం వీగిపోయింది. ఆ తర్వాత యూదా రాజ్యం చివరి రాజు క్రీస్తు పూర్వం 586లో బబులోనుల చేత చెరపట్టుకుపోయి పూర్తిగా నాశనం అయిపోయారు. అనేకులు చెదిరిపోయారు. అలాగే బబులోనుకు చెరకు వెళ్ళిపోయారు. క్రీస్తు పూర్వం 538లో పర్షియా సామ్రాజ్యం టైంలోనే కోరేషు ఆజ్ఞ ప్రకారం తిరిగి యెరూషలేము పునర్నిర్మించడానికి అనుమతించారు. కాబట్టి ఈ యెజ్రెయేలు యోధా రాజ్యాలు, ఆ తర్వాత పర్షియా సామ్రాజ్యం, ఆ తర్వాత గ్రీసు సామ్రాజ్యం, ఆ తర్వాత సెల్యూసిడ్లు, ఇలా చాలామంది రాజ్యాలన్నీ కూడా ఈ యెజ్రెయేలు వారి మీద, యూదుల మీద పెత్తనం చలాయించి వాళ్ళని కంట్రోల్లోకి తీసుకున్నారు. వారి కంట్రోల్లో, వారి అండర్లోనే అందరూ కూడా జీవించాల్సి వచ్చింది. అలా కొంతకాలానికి మక్కబీల కాలం వచ్చింది. మక్కబీల కాలంలోనే కొంచెం స్వేచ్ఛ లభించింది యోధులకి. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 63లో రోమన్లు జయించి రోమన్ ఎంపైర్ కంట్రోల్లోకి తీసుకున్నారు. అలా యూదయ రాజ్యం అంతా రోమన్ ఎంపైర్లోకి వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు వారి టైంకి యూదులంతా కూడా మిక్స్ అయిపోయి ఉన్నారు. వింత ఆచారాలు ఉన్నాయి. గ్రీసు, రోమన్ కల్చర్ అంతా కలిసిపోయింది వారి యొక్క కల్చర్లో. ఈ యూదుల కల్చర్లో కూడా కొంతమంది కలుపుకున్నారు. అనేక దుండగులతో నిండిపోయింది. యూదులకు చాలా తక్కువ అవకాశాలు వచ్చేవి, తక్కువ ప్రతిపత్తి ఉండేది. అయినప్పటికీ కూడా యూదులు తమ ఆచారాలు, అలాగే దేవునిపై విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. వాటికి కట్టుబడే ఉన్నారు. కొంతమంది యూదులు రోమా పౌరసత్వం తీసుకుని వారితో కలిసి బ్రతికేవారు. పౌలు కూడా అలాంటి వాడే. కాబట్టి పౌలు యూదుడు, అలాగే రోమా పౌరసత్వం కలిగిన వాడు కూడా. అందువల్ల కొన్ని హక్కులు, కొన్ని అధికారాలు ఉంటాయి ఇలాంటి వారికి. కానీ యూదులలో చాలామంది ఇలాంటి వారికి అవకాశం ఉండేది కాదు. కొంతమందికి లిమిటెడ్ అది. వారితో ఉండి వారికి పన్ను కట్టి వారికి అనుకూలంగా చేస్తేనే వారు స్వేచ్ఛగా ఉండేవారు. అలా యూదులు రోమ్కి పన్నులు చెల్లించేవారు, రోమ్ చట్టాలను అనుసరించేవారు. ఆ రోమ్ ద్వారానే స్థానికంగా అధికారులు ఏర్పాటు చేశారు. అలా యూదులంతా రోమా సామ్రాజ్యంలో భాగంగా గవర్నర్లు, అధికారులు ఏమి చేయమని చెప్తారో అది చేశారు. జనాభా లెక్కల విషయంలో కూడా యూదులు వారి మనుగడ కోసం, వారి వంశక్రమం నిలబెట్టుకోవడం కోసం లెక్కల్లో వారి పేర్లు నమోదు చేసుకున్నారు.
లూకాసు వార్త 2వ అధ్యాయం 3వ వాక్యం ప్రకారం ప్రతి వారు ప్రజాసంఖ్యలో నమోదు కావడానికి వారి వారి పట్టణాలకు వెళ్ళారు అని చదువుతాం. యోసేపు గలలియా అనేటువంటి రాష్ట్రం నుంచి, నజరేతు అనేటువంటి ప్రాంతం నుంచి యోదయ రాష్ట్రంలో ఉన్నటువంటి బెత్లెహేములోకి ప్రయాణించాల్సి వచ్చింది. ఈ బెత్లెహేము అనేది దావీదు పట్టణం. దావీదు వంశానికి చెందినవాడే యోసేపు. దావీదు వంశావళిలో ఉన్న వారందరూ మ్యాక్సిమం ఎక్కువగా బెత్లెహేముకు వెళ్ళి అక్కడ రిజిస్టర్ అయ్యేవారు. మరియ కూడా అదే వంశం నుంచి వచ్చింది కాబట్టి మరియ కూడా అక్కడ రిజిస్టర్ అవ్వాల్సి వచ్చింది. అలా వచ్చిన యోసేపు మరియ గర్భంతో ఉండగానే ప్రయాణించారు, బెత్లెహేం వచ్చారు. ఎంతకాలం ఉన్నారో తెలియదు, ఖచ్చితంగా అది మనకు తెలియదు కానీ బట్ యేసు పుట్టింది మాత్రం ఆ బెత్లెహేములో. ఆయన దావీదు పట్టణంలో, దావీదు వంశంలో, దావీదు ఊరిలో, దావీదు ఇంటిలో పుట్టినందుకే ఇదంతా జరిగింది. యేసు జననానికి ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంత ప్రాముఖ్యత అంటే మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యం ప్రకారం ప్రవచన నెరవేర్పు కూడా జరిగింది. అతని మూలాల నుండి తెలియచేసింది అదే. ఈ ప్రవచనాన్ని జ్ఞానులు యేసును తెలుసుకోవడానికి ఉపయోగించారు. యూదుల రాజు ఎక్కడ దొరుకుతాడో తెలుసుకోవడానికి ప్రధాన యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు, వేదాంతులు కూడా అదే చెబుతారు. యేసును బెత్లెహేము తీసుకురావడం తాత్కాలికమే అయినప్పటికీ కూడా ప్రవచనాలు నెరవేరడానికి నిర్దిష్టమైనటువంటి మార్గం అది. దానికి ఈ సెన్సస్ అనేది కూడా, ఈ జనాభా గణన అనేది కూడా ఒక పాత్ర. సెన్సస్ కూడా ప్రధానమైనది, ప్రధాన కారణమైంది. అది చరిత్రలో లిఖించడానికి, చరిత్రను ఆధారం చేసుకుని చెప్పడానికి, అలాగే ఈ లేఖనాలు నెరవేరడానికి. దావీదు వంశములో దావీదు అంశము ద్వారా దావీదు కుమారునిగా దావీదు ఊరైన బెత్లెహేములో దావీదు ఇంటి దగ్గర పుట్టడానికి దేవుని యొక్క ప్రణాళికలో ఈ జనాభా గణన అనేది కూడా ప్రాముఖ్యమైంది. ఈ సెన్సస్ నిజంగానే జరిగిందా, ఎవిడెన్స్లు ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం చూద్దాం. మొదటిది బిబ్లికల్ అకౌంట్. బైబిల్ ప్రకారం లూకా చాలా క్లియర్గా స్పష్టం చేశాడు. సీజర్ ఆగస్టస్ ఆదేశించాడు, ప్రతి వారు తమ తమ పట్టణాలకు వెళ్ళి నమోదు చేసుకున్నారు. సో బెత్లెహేములో యేసు పుట్టారు అని బైబిల్ ద్వారా మనకు ఖచ్చితంగానే తెలుస్తుంది. రెండవది హిస్టారికల్ కాంటెక్స్ట్. చరిత్రలో కూడా ప్రధానమైనదని చూస్తాం. చరిత్రలో టాక్సేషన్ కోసం రోమన్ ఎంపైర్లో జనాభా లెక్కలు జరిగాయని చరిత్ర గ్రంథంలో రికార్డ్ చేయబడ్డాయి. జోసెఫస్ అనేటువంటి జ్యూయిస్ట్ హిస్టోరియన్ ప్రకారం, అలాగే టాసిటస్ అనేటువంటి రోమన్ హిస్టోరియన్ ప్రకారం వారి గ్రంథాల్లో, వారి చరిత్రక గ్రంథాల్లో రాశారు. ఈ టాసిటస్ అనేటువంటి చరిత్రకారుడు అన్నాల్స్ అనేటువంటి గ్రంథంలో ఈ యొక్క జనాభా లెక్కల గురించి, రోమన్ ఎంపైర్లో టాక్సేషన్కు విధించినటువంటి జనాభా లెక్కల గురించి రాశాడు. జోసెఫస్ కూడా తన చరిత్ర గ్రంథమైనటువంటి యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనేటువంటి గ్రంథంలో ఆయన కూడా ఈ సీజర్ ఆగస్టస్ విధించినటువంటి పన్నులు, అలాగే అప్పుడు విధానాలు, అలాగే వాటి గురించిన జనాభా లెక్కల గురించి కూడా వివరించాడు. జోసెఫస్ చరిత్ర గ్రంథంలో ఖచ్చితంగా ఆయన చూపించిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, మొదటిది సీజర్ ఆగస్టస్ జనాభా లెక్కలను ఆదేశించాడు అని స్పష్టంగా తెలియజేశాడు. రెండోది సిరియస్కి క్విరేనియస్ని పంపబడ్డాడు. క్విరేనియస్ అని పిలువబడ్డాడు, అతను సిరియస్కి పంపబడ్డాడు. ఆర్కిలస్ ఇంటిని అమ్మేశాడు. ఇక మూడోది ఈ సిరీనియస్ అంటే క్విరీనియస్ గవర్నర్గా ఉన్నాడు అని ప్రధానంగా మూడు విషయాలైతే బైబిల్కి ఈ జోసెఫస్ రాసినటువంటి ఈ యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనే గ్రంథానికి ఖచ్చితంగా నిరూపించబడిన మూడు విషయాలు ఇవి. అంతేకాదు ఇక్కడ కొన్ని విషయాలు కాంట్రవర్సీని లావదీస్తారు. అనాదిగా వస్తున్నటువంటి ఈ జనాభా లెక్కల గురించి జరుగుతున్న కాంట్రవర్సీ ఏంటి అంటే, సీజర్ ఆగస్టస్ క్రీస్తు పూర్వం 27 నుంచి క్రీస్తు శకం 14 వరకు రోమా సామ్రాజ్యాన్ని పాలించాడు. అతని పదవీ కాలంలో జనాభా లెక్కలు నిర్వహించాడు. దానికి చరిత్రలో అన్ని ఎవిడెన్స్లు కూడా కరెక్ట్గానే ఉన్నాయి. లూకాసు వార్త 2వ అధ్యాయం 2వ వాక్యం ప్రకారం కురేనియస్ అంటే సిరియా గవర్నర్గా ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య ఇది అని వ్రాసాడు లూకా. లూకా ఇలా వ్రాయడం పెద్ద సమస్యగా మారింది, కాంట్రవర్సీ అయ్యింది. ఎందుకు అంటే చరిత్రలో చూస్తే క్విరేనియస్ క్రీస్తు శకం 6 నుంచి మాత్రమే సిరియాకు గవర్నర్గా వచ్చాడు. యేసుక్రీస్తు వారి టైంలో కాదు, యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయన గవర్నర్ కాదు అని చాలామంది ఈ డౌట్ తోటి ఉంటారు. అందుకే ఇది కాంట్రవర్సీ అయింది. యేసు జన్మించిన 10 సంవత్సరాల తర్వాత క్విరేనియస్ గవర్నర్గా నిర్వహించినట్టు చరిత్ర ప్రకారం వాదిస్తున్నారు. యోదయాకి హేరోదు క్రీస్తు శకం 4 వరకు కూడా రాజుగా ఉన్నాడు. ఆ తర్వాత క్విరేనియస్ సిరియా గవర్నర్గా ఉండి ప్రాంతాలన్నిటి మీద ఆధిపత్యం కలిగి ఉన్నాడని చరిత్ర మనకు తెలియజేస్తుంది. లూకా చాలా స్పష్టంగా పరిశీలించి రాశాడు. సో యేసుక్రీస్తు జననంలో కూడా అదే చారిత్రక ప్రమాణం ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 2వ వాక్యం ప్రకారం క్విరేనియస్ సిరియా గవర్నర్గా ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య ఇది అన్నాడు. ఇక్కడ మొదట అనే పదం గ్రీక్లో ప్రోటోస్ అనేటువంటి పదాన్ని వాడారు, అంటే ముందు అని అర్థం. అనువాదంలో మొదటి అని వ్రాసారు, కానీ క్విరేనియస్కి ముందు జరిగిన ప్రజా సంఖ్య అనేది లూకా రాశాడు. లూకా రాసినటువంటి సందర్భం అది, క్విరేనియస్కి ముందు జరిగినటువంటి ప్రజా సంఖ్య.
ఇక ఇంకొక ముఖ్యమైన విషయం, క్విరేనియస్ నిజానికి సిరియా అంతటా 2 వేరువేరు సందర్భాల్లో పాలించాడు. 2 జనాభా లెక్కలు నిర్వహించాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 2వ వాక్యం ప్రకారం మొదటి జనాభా లెక్కలవి క్విరేనియస్ గవర్నరుగా మొదటి పదవీ కాలంలో ఉండేటట్లు జరిగింది. రెండోది అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 37వ వాక్యంలో ప్రస్తావించబడింది. సో 2 సందర్భాలు క్విరేనియస్ చరిత్రలో జనాభా లెక్కలు విధించిన విధానాన్ని ఖచ్చితంగా బైబిల్ ఆ 2 విషయాల్ని ప్రస్తావించింది. ఈ జనాభా లెక్కలు అంటే 2వ జనాభా లెక్కలు క్రీస్తు శకం 6 నుండి 7 మధ్యలో జరిగింది. లూకాసు వార్త, అపోస్తుల కార్యాలు 2 రాసింది కూడా లూకానే. చాలా క్లియర్గా చరిత్ర అర్థవంతంగా ఆయన ఆలోచన చేసి ఆయనకి తెలిసుండే రాశాడు, పొరపాటుగా రాయలేదు. ఈ విషయంలో కాంట్రవర్సీ అనేది ఏమీ లేదు. ఈ క్విరేనియస్ 2 సార్లు జరిగినటువంటి ప్రజాసంఖ్యలోనూ అలాగే ట్రాన్స్లేషన్స్లో మనం అర్థం చేసుకోవాల్సిన విధానంలో మాత్రమే ఉంది. కాంట్రవర్సీ లేదు, కరెక్ట్గానే లూకా రాశాడు. లూకా ఆ 2 సందర్భాలని కూడా లూకాసు వార్తలో ఒకసారి, అపోస్తుల కార్యాల్లో ఒకసారి ఖచ్చితంగా ప్రస్తావించాడు. ఇక మూడవది ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ కూడా చూద్దాం. ఆర్కియాలజికల్ కాంటెక్స్ట్ కూడా మనం చూద్దాం. ముందు మనం చెప్పుకున్న రెస్ గెస్టా దివి ఆగస్టి అనేటువంటి రోమన్ హిస్టరీ, ఆ ఇన్స్క్రిప్షన్ అనేది నేటికి కూడా పదిలంగా భద్రపరచబడి ఉంది, నేటికి కూడా ఉంది. ద డీడ్స్ ఆఫ్ ది డివైన్ ఆగస్టస్ అనేటువంటి గ్రంథంలో సీజర్ ఆగస్టస్ క్రీస్తు పూర్వం 27 నుంచి క్రీస్తు శకం 14 వరకు పరిపాలించాడని, అప్పటి సెన్సస్ గురించి కూడా, ప్రజాసంఖ్య గురించి కూడా వ్రాయబడి ఉంది, అప్పటి పన్నుల గురించి కూడా. ఇది అప్పటి కాలానికి చెందినటువంటి ఒక ఇన్స్క్రిప్షన్. అంతేకాదు ఇంకొకటి, రీసెంట్గా కూడా రోమన్ ఎంపైర్ ప్రాంతాలైనటువంటి అంకైరా, పిసిదియన్ అంతియోక్, అపోల్లోనియా అనేటువంటి ప్రాంతాల గురించి కూడా లభ్యమైనటువంటి ఒక విషయాలు. ఈ ఇన్స్క్రిప్షన్లో ఆగస్టస్ 3 సార్లు ప్రజాసంఖ్య రాశాడు అని రాసుంది. క్రీస్తు పూర్వం 28లో రోమన్ సిటిజన్స్ 40,63,000 మంది అని, క్రీస్తు పూర్వం 8లో లభించిన రోమన్ అండ్ సెన్సెస్లో రోమన్ సిటిజన్స్ 42,33,000 మంది ఉన్నారు అని, క్రీస్తు శకం 14లో ఈ రోమన్ సెన్సెస్లో రోమన్ సిటిజన్స్ 49,37,000 మంది ఉన్నారు. అలా ప్రాంతాల వారీగా ఇన్స్క్రిప్షన్ అనేవి దొరికాయో వాటిని డీకోడ్ చేసి చెప్పారు. లూకా సువార్త ప్రకారం ఈ మూడిట్లో ఏదో ఒక జనాభా లెక్క, ప్రజాసంఖ్య గురించి లూకా రాశారు అని మనకు తెలుస్తుంది. అప్పటి రోమన్ ప్రావిన్స్లో భాగమైనటువంటి ఈజిప్టులో వెతికి తీసినటువంటి ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ప్రకారము యోసేపు, మరియలతో సహా రోమా సామ్రాజ్యంలో అందరూ కూడా నమోదు చేసుకోవడం అనేది సాధారణమైన అలవాటుగా పేర్కొన్నారు. ఇక బ్రిటిష్ మ్యూజియం పాపిరస్ 904 అనేటువంటి ఒక పాపిరస్ ఉంది. క్రీస్తు శకం 104 కాలం నాటి పాపిరస్ అనేది దొరికింది. ఏ కారణం చేతనైనా రోమన్ ఎంపైర్లో బయట వాళ్ళందరూ తిరిగి లెక్కలో వ్రాయించుకోవాలని, తిరిగి సొంత ఇల్లులకు రావాలి అనేది ఉంది. ఇది నేటికి కూడా పదిలంగా ఉంచారు, భద్రపరచబడి ఉంది. అలాగే ఇంకొకటి ఆక్సిరింకస్ పాపిరస్ 255 అనేటువంటి ఒక పాపిరస్ కూడా ఉంది. ఈ పాపిరస్ క్రీస్తు శకం 48 నాటిది. ప్రజాసంఖ్యలో నాతో నివసిస్తున్న వారందరినీ చేర్చాలి అని వ్రాసుంటుంది. అందుకే మేరీ జోసెఫ్లు వచ్చి వ్రాయించుకుని ఉంటారు అని చెప్పి పాపిరస్ ప్రకారం చెప్తున్నారు. ఇక ముఖ్యమైనది ఇంకొకటి లాపిస్ వెనటస్ అనేటువంటి ఒక ఇన్స్క్రిప్షన్ అనేది దొరికింది. దీన్ని క్విరేనియస్ సెన్సస్ ఇన్స్క్రిప్షన్ అని కూడా అంటారు. సిరియా ప్రాంతంలో ఉన్న బీరూట్ ప్రాంతంలో ఈ ఇన్స్క్రిప్షన్ అనేది దొరికింది. ఇది రోమన్ ఎంపైర్ కాలం నాటిది. ఈ శాసనాల ప్రకారం ఈ క్విరేనియస్ సెక్యూడస్కి ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది. దానిలో క్విరేనియస్ ఆజ్ఞలు ఏమిటి అంటే 2 ప్రధానమైనవి. ఒకటి, సిరియాలో ప్రజాసంఖ్య కండక్ట్ చేయాలి అని. రెండవది, లెబనాన్ పర్వతాలపై యుద్ధం చేయాలి అని ఆదేశించాడు. ఈ శాసనం ద్వారా ఈ 2 విషయాలు తెలియజేశాడు. ఈ క్విరేనియస్ క్రీస్తు పూర్వం 51 నుంచి క్రీస్తు శకం 21 వరకు కూడా క్విరేనియస్ ఒక సైనిక కమాండర్గా ఉన్నారు అనే విషయాన్ని కూడా ఇది బయలుపరుస్తుంది. ప్రజాసంఖ్య నిర్వహించడానికి సైనిక అధికారిని నియమించే రోమన్ పద్ధతి కూడా తెలుస్తుంది. సో ఈ విధంగా 1 కాదు 2 కాదు అనేక విషయాలు లూకా ప్రస్తావించినటువంటి ప్రజాసంఖ్య సెన్సస్కి ఆధారాలుగా ఉన్నాయి. సో బిబ్లికల్ కాంటెక్స్టు, హిస్టారికల్ కాంటెక్స్టు, ఆర్కియాలజికల్ కాంటెక్స్ట్ కూడా మనం చూసాం. చరిత్రలో కూడా ఇది ప్రధానమైన విషయంగా మనకు అర్థమవుతుంది. లూకా వ్రాసినటువంటి ప్రజాసంఖ్య అందుకే అంత ప్రాముఖ్యంగా కనబడుతుంది. సో వాక్యానుసారమైన వివరణ, అలాగే కొన్ని బైబిలికల్, హిస్టారికల్, ఆర్కియాలజికల్ కాంటెక్స్ట్లో వివరణలో కూడా మనం ఈ ప్రజాసంఖ్య యొక్క మూలాల నుంచి మనం చూసాం. ప్రజాసంఖ్య గురించి చక్కగా మనం నేర్చుకున్నాం. ఈ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా లైక్ చేసి ఇతరులకు కూడా మంచిగా షేర్ చేయండి. మీకు ఇంకేదైనా సందేహాలున్నా, ప్రార్థన అవసరతులున్నా స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి, మీరు వాట్సాప్ మాత్రం చేయండి. అలాగే మా వ్యయ ప్రయాసలకు, పరిచర్యలకు సహాయం చేయాలనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్కి మీ సహాయాన్ని పంపించవచ్చు. సో ఈ విషయం అంతా మీకు క్లియర్గా అర్థమైంది కదా.
నచ్చితే లైక్ చేయండి, ఇతరులు కూడా షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి బలపరుచునుగాక. ఆమెన్.